హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి తరపున కేంద్ర ప్రభుత్వం నుంచి 5,200 భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. మరి అందులో మనం చూసినట్లయితే లోయర్ డివిజనల్ క్లర్క్, అంతేకాకుండా పోస్టల్ అసిస్టెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్లో మరి సార్టింగ్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలు ఉంటాయి. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ. సో ఈ విధంగా 5,200 ఉద్యోగాలకు ఎస్ఎస్సి నుంచి మరి నోటిఫికేషన్ అయితే భారీ స్థాయిలో విడుదల కావడం జరిగిందండి. మన సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా సెంట్రల్ లెవెల్లో అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మరి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ 1-2 అంటే నిన్నటి నుంచే స్టార్ట్ కావడం జరిగింది. 7వ తారీఖు మార్చ్ 2022 వరకు కూడా మరి అప్లికేషన్స్ అయితే స్వీకరించడము జరుగుతుంది. ఓకేనా. లాస్ట్ డేట్ వచ్చేసి 7వ తారీఖు, అందరూ కూడా గమనించాలి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే పే స్కేల్ లోయర్ డివిజనల్ క్లర్క్ వచ్చేసి 19,900 నుంచి 63,200, పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్ లెవెల్ 25,500 నుంచి 81,000 వరకు అయితే ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్కి 25,500 నుంచి 81,000 వరకు ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ, పే స్కేల్ లెవెల్ ఏ. మరి లెవెల్ 4 అండి, గ్రేడ్ ఏ, 25,500 నుంచి 81,000 వరకు అయితే శాలరీస్ ఉంటాయండి. వేకెన్సీస్ విల్ బీ డిటర్మైన్డ్ ఇన్ డ్యూ టు కోర్స్. అంతేకాకుండా అప్డేటెడ్ వేకెన్సీ పొజిషన్ విల్ బీ అప్లోడెడ్ ఆన్ ద వెబ్సైట్ అంటూ మనకైతే తెలియజేశారు. SC/ST అభ్యర్థులకు రిజర్వేషన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. మరి డేటా ఎంట్రీ ఆపరేటర్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ చూడండి, ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అంటూ ఇక్కడ ఇచ్చారు. సో ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే మనకి నేషనాలిటీ తప్పకుండా ఇండియన్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల వారంతా కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. 18 నుంచి 27. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితి, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PW అభ్యర్థులకు 10 సంవత్సరాలు. ఈ విధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి అఫీషియల్ వెబ్సైట్లో, SSC అఫీషియల్ వెబ్సైట్లో. దీని లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అంతేకాకుండా అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేద్దాం, మరి అది కూడా. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే లోయర్ డివిజనల్ క్లర్క్, నెక్స్ట్ మా తపాలా శాఖలో కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా దానికి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ సో వీరికి కూడా 12th పాస్. సో ఇన్ సైన్స్ స్ట్రీమ్ ఉండాలండి, విత్ మ్యాథమెటిక్స్ యాజ్ ఏ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలి. క్యాండిడేట్ మస్ట్ పాసెస్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఆన్ ఆర్ బిఫోర్ క్లోజింగ్ డేట్ ఆఫ్ రెసిపెంట్ ఆఫ్ అప్లికేషన్ అంటూ మనకు తెలియజేశారు. అంటే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. సో మెయిన్గా LDC, JSA, PA, SA, DEO వీటికి మాత్రము క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ 12th పాస్ అండి, ఆర్ ఈక్వలెంట్ ఏదైనా ఉండొచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ DEO గ్రేడ్ ఏకి మాత్రము సైన్స్ స్టూడెంట్స్ విత్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్స్గా కంపల్సరీగా ఉండాలి. ఓకే, అది మాత్రం ఒకటి గుర్తుంచుకోండి. హౌ టు అప్లై అనేది సో మనకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. యాక్టివేట్ అయింది. ఒకవేళ మీకు కావాలనుకుంటే కూడా నేను హౌ టు అప్లై అనేది కూడా చేస్తాను. మరి పేయబుల్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపాయలండి. SC/ST అభ్యర్థులకు ఇంత కూడా లేదండి. ఉమెన్స్కి కూడా అసలు ఫీయే లేదు. SC/ST అభ్యర్థులకు ఉమెన్స్కి కూడా ఫీ లేదు ఫ్రెండ్స్, అందరూ కూడా గమనించాలి. ఓకేనా. అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకసారి చూడండి, లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ అయితే రాయొచ్చు ఫ్రెండ్స్. మన సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అందరూ కూడా గమనించాలి. ఇక చూడండి ఫ్రెండ్స్, సౌత్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ సో ఈ యొక్క ప్లేసెస్లో ఉన్నాయండి మొత్తం కూడా. ఇవన్నీ ఎగ్జామినేషన్ సెంటర్లు. అంతేకాకుండా మనకు పోస్టింగ్ కూడా మన స్టేట్లోనే మ్యాక్సిమం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అందరూ కూడా గమనించాలి. 5,200తో భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది SSC నుంచి. మరి ఇక్కడ రిటన్ టెస్ట్ టైర్ 1 టెస్ట్ అయితే ఏ విధంగా ఉంటుందంటే ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. ఓకే, మొత్తం 50 మార్కులకు గాను ఉంటుంది ఫ్రెండ్స్. సో నెగిటివ్ మార్కులు కూడా ఇక్కడ ఉంటాయి, అందరూ కూడా గమనించాలి. సో ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఉంటుందండి, అందరూ కూడా గమనించాలి ఈ యొక్క అంశాన్ని. సిలబస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, నేను లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుందండి, అందరూ కూడా గమనించాలి. ఫస్ట్ అయితే టైర్ 1 ఉంటుంది. ఓకే,
కదా టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది అండ్ డిస్క్రిప్టివ్లో టైర్ 2 ఉంటుంది అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుందండి, టైపింగ్ టెస్ట్. సో డేటా ఎంట్రీ ఆపరేటర్ కంపల్సరీగా ఉండాలి, టైర్ 3 అంటారు దాన్ని. ఓకేనా. సో గైస్, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చింది అనుకుని లైక్ చేయండి. సో కామెంట్ రూపంలో తెలియచేయండి దీని యొక్క వీడియో ప్రాసెస్ కావాలి అనుకుంటే ఏ విధంగా అప్లై చేయాలనేది. సో అప్డేట్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, ఆల్ ది బెస్ట్. మరి ఇందులో 7,500 కంటే కూడా ఎక్కువ కరెంట్ అఫైర్స్, ఓకేనా, కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఉంటాయి. అంటే బిడ్ బ్యాంక్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ బిడ్ బ్యాంక్ క్రింద ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా క్లియర్గా ఉంటుంది. అంతేకాకుండా ఆ క్వశ్చన్స్కు సంబంధించి స్టాటిక్ జీకే కూడా మీకు అందచేయడం అయితే జరిగింది. ఓకేనా. లాస్ట్ ఇయర్ కనుక చూసినట్లయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో స్టాటిక్ జీకే నుంచి చాలా ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ నుంచి కూడా చాలా ప్రశ్నలు అయితే రావడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంతేకాకుండా వీటన్నిటితో పాటు 10,000 జనరల్ స్టడీస్ బిట్స్ కూడా మీకు ప్రాక్టీస్ కోసం అయితే ఇందులో ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవి ఏ విధంగా ఉంటాయంటే సేమ్ మన డైలీ కరెంట్ అఫైర్స్లో ఏ విధంగా డైలీ 20 కరెంట్ అఫైర్స్ అందజేస్తాను ప్రాక్టీస్ కోసము. ప్రతిరోజు జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా డైలీ వైజ్ 20 క్వశ్చన్స్ కవర్ అవుతూ మొత్తము 10,000 కంటే కూడా ఎక్కువనే జనరల్ స్టడీస్ ప్రశ్నలు అయితే మనకు కవర్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా. స్టాటిక్ జీకే అయితే అన్లిమిటెడ్. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకు ఈ యొక్క మ్యాగజిన్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు ప్రీవియస్గా అంటే 2000 ఇప్పుడైతే మనకు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేదండి. సో ఎప్పుడు కండక్ట్ చేశారంటే 2012వ సంవత్సరంలో కదా. మరి అంతకుముందు కండక్ట్ చేసినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో మీకు అంటే మీ ప్రాక్టీస్ కోసం అండి, జస్ట్ మీరు తెలుసుకోవడానికి అవేర్నెస్ కోసము ఏ విధంగా ఉంది అసలు అప్పుడు ఏ విధంగా వచ్చింది క్వశ్చన్ పేపర్ అని తెలుసుకోవడానికి ఇవైతే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక పోలీస్ ఉద్యోగాలకు కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే 1998 నుంచి 2018 వరకు జరిగినటువంటి పోలీస్ జాబ్స్కు సంబంధించిన మోడల్ పేపర్స్ అంటే ప్రీవియస్ పేపర్స్ అన్నీ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి. అర్థమెటిక్ రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటాయి. అవన్నీ కూడా మీకైతే అందచేయడం జరుగుతుంది ఉచితంగా అండి. వీటికైతే ఎలాంటి కాస్ట్ అయితే లేదు. సో కాబట్టి అభ్యర్థులంతా గమనించాలి. సో ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. మీకు రానున్నటువంటి ఎగ్జామ్స్ ఆర్ఆర్బీ కావచ్చు, ఓకేనా, కానిస్టేబుల్, ఎస్ఐ, ఏపీపీఎస్సీ కండక్ట్ చేయబోయేటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్, ఎండోమెంట్ ఆఫీసర్ అన్నీ కూడా మనకైతే అందుబాటులో ఇవైతే ఉపయోగపడతాయండి. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్ జూనియర్ అసిస్టెంట్ సెకండ్ పేపర్కి సంబంధించి అతి త్వరలోనే 50 మోడల్ పేపర్స్, ఓకేనా, 50 మోడల్ పేపర్స్ అయితే రిలీజ్ చేయబోతున్నామండి తెలుగు అండ్ ఇంగ్లీష్ పైన. ఓకే, ప్రిలిమ్స్కి మనకి స్క్రీనింగ్ టెస్ట్కి 25 మార్కులు, మెయిన్స్కి కూడా జాబ్ డిసైడింగ్ టాపిక్స్ అండి, అన్నీ కూడా జాబ్ డిసైడింగ్ పేపర్ 2 అనేది. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్స్ అయితే మనకు కంపల్సరీగా రాబోతున్నాయండి. సో ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అయినా కూడా మనం గెట్ ఆన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. చాలామంది నోటిఫికేషన్ వచ్చాకే చదువుతామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. సో కానీ చాలామంది ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూనే ఉన్నారండి. అందరికీ కూడా ఒకటే, సో ఇప్పటి నుంచి అయినా కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. దాని ద్వారా ఏమవుతుందంటే ఇప్పటికైనా మీరు గెట్ ఆన్ అవ్వచ్చు. సో మరి మన యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి అని చూసినట్లయితే సో మీకు ఒక నంబర్ ప్రొవైడ్ చేస్తానండి, 9030362853. మరి ఈ నంబర్కి మీరు కనుక 150 రూపీస్ 150 రూపాయలు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పే చేసి సో ఆ స్క్రీన్ షాట్ని అదే నంబర్కి 9030362853 అనేటువంటి నంబర్కి మీరు వాట్సాప్ చేయగలిగినట్లయితే, ఓకేనా, నంబర్ ఇక్కడ రాస్తాను చూడండి, యా 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నంబర్కి వాట్సాప్కి పంపినట్లయితే సో మరి విత్ ఇన్ 1 అవర్లోనే మీకు మ్యాగజైన్స్, మంత్లీ మ్యాగజైన్స్ అన్నీ కలిపి కూడా 1 ఇయర్ మ్యాగజైన్ లాగా అందచేయడం అయితే జరుగుతుందండి. సో మీకు ఇష్టం వచ్చినప్పుడు వాటిని అయితే చదువుకోవచ్చు. ఓకేనా. చాలా చాలా పర్ఫెక్ట్ మెటీరియల్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మన 2 స్టేట్స్కి సంబంధించినవి, ఏపీ తెలంగాణకు సంబంధించినవి,
నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. సో ఇలా అన్నీ కూడా ఉంటాయండి. వార్తల్లోని వ్యక్తులు, స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా కవర్ చేసి మీకు అయితే అందచేయడం జరుగుతుంది. మన డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్న వారికైతే చాలామందికి తెలుసండి మన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ స్టాండర్డ్లో వాటిని అందచేయడం జరుగుతుంది అనేది చాలామందికి తెలుసు. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సో మరి ఏ విధంగా ఉంటాయి అసలు కరెంట్ అఫైర్స్, మనం తీసుకునే మ్యాగజిన్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒక్కసారి మన ప్లేలిస్ట్లో ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ చూడండి. కంప్లీట్గా మీకు ఐడియా అయితే వస్తుంది. అర్థమైంది కదండి. ఇది ఏ విధంగా తీసుకోవాలనేది నేను ప్రొవైడ్ చేసినటువంటి 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్, ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని నాకు పంపినట్లయితే 1 అవర్లో మీకు పంపిస్తాను. డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇస్తానండి, ఒకసారి చూడండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ గైస్. బై. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్.